హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా కోడలు వాళ్ళ ఇంటికి వచ్చాను నేను, అక్కల చెడకు. ఈరోజైతే మేము మడుగులు చేస్తున్నాము. మా అక్కయ్య, మా వదిన అందరూ కలిసి మడుగులు చేస్తున్నాము. ఇదిగోండి పూసలు. పూసలు అయితే చేస్తున్నాము. ఇటు వచ్చేసి వీళ్ళు దోసకాయలండి, కూర దోసకాయలు. ఇవి కూర దోసకాయలు పెట్టుకున్నారు. ఇప్పుడే పూత వస్తుంది, మంచిగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇంకా వచ్చేసి మొక్కజొన్నలు పెట్టారు. మొక్కజొన్నలు నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేశాను, తెలుసు కదా అండి, మీకు చూశారు కదా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చాను నేను. టమాటాలు, మినుములు కూడా కాస్తున్నాయి. టమాటాలు ఎలా కాస్తున్నాయో చూడండి. తీగ టమాటాలు అండి ఇవి. తీగ టమాటాలు కాస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇటు వచ్చేసి నల్లా కోసం అనేది మొత్తం తవ్వించారు, పైపులు పెడదామనేసి అండి. ఇది మొత్తం నల్ల పైపుల కోసం అని తవ్వారు. ఇది మొత్తం ఇంట్లో పైపు నల్ల కలెక్షన్ ఇద్దామనేసి అదంతా తవ్వారు. ఇగో ఇటు మా వదిన వాళ్ళు మొత్తం మొక్కజొన్న వేశారండి చూడండి. ఇంట్లో ఇలా కూరగాయలు పెడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. ఇవ్వండి ఉల్లిగడ్డలు, ఇవి ఉల్లిగడ్డ నారు పెట్టారు. ఇవి మినుములండి, మినపకాయలు కాస్తున్నాయి చూడండి, మినుములు ఇవి. ఇది వచ్చేసి కందగడ్డ అండి, కందగడ్డలు. ఇదిగో ఈ ఉల్లి పువ్వులు వస్తున్నాయండి ఇప్పుడే. ఇవి గోంగూర ఆకండి. ఇదిగోండి కొత్తిమీర అండి. ఇవి తోటకూర కూడా మొలుస్తుంది అండి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేశారండి, చల్లారండి. ఇగో ఈ మెంతి కూర అండి, ఇది మెంతి కూర. ఇవి కొత్తిమీర. ఇంటి ముందు ఇలా ప్లేస్ ఉంటే ఇలా పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుందండి. ఈ మినుములండి, బోర్ వాటర్ ఉన్నాయి కదా, అందుకనేసి ఇవన్నీ పెట్టుకున్నారండి చూడండి. ఇంటి ముందు పచ్చదనం ఉంటే ఆ సంతోషమే వేరుంటుందండి. మినుములు అయిపోయాయండి ఇవి, వాటిని కోయడమే ఇప్పుడు. ఆ కరెంటు తీగలు ఇంటి ముందు ఉన్నాయనేసి వెనక నుండి తెప్పిద్దామనేసి పోల్స్ తీసుకొచ్చారండి. అవి ఆ వైర్లు తీయించి ఈ పోల్స్ ఇంటి వెనకాల నుండి పెట్టిద్దామని పోల్స్ తీసుకొచ్చారంట. ఇగో ఇక్కడ కూడా ఉల్లినారు పెట్టారండి చూడండి. ఇగో ఇక్కడ టమాటా నారు మొలుస్తుందండి. ఈ టమాటా నారు పీకి మొత్తం పెడతారంట. టమాటా నారు కూడా మొత్తం ఇంకా ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత చెట్లు తీసుకొస్తామంటున్నారండి. మామిడి చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు, అన్ని చెట్లు తీసుకొచ్చి పెడతారంట. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు కదా. ఇవన్నీ ఇంకా అండి, ఇది ఇంటి వెనకాల ప్లేస్ అండి. ఇది మిరప తోట మీకు ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చూపించాను కదా. ఆ మిరప తోట ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ జొన్నలండి, మొత్తం వరి అండి, అది వరి. ఇంట్లో అయితే ఎంత చల్లగా గాలి వస్తుందో అసలు. మొక్కజొన్నలు ఇవి కోతకొచ్చాయి మొత్తం, ఇంకా తెంపలేదు వాటిని. ఇంకొక 15 రోజులు ఉంటాయి కావచ్చు.
ఇంటి ముందు కూర్చుంటే అసలు ఎంత గాలి అంటే అసలు ఆ వాతావరణమే వేరండి. చూడండి ఇంట్లో మొత్తం పచ్చదనం ఎంత బాగుంటాయో చూడండి. ఇంకా వచ్చేసి చూడండి ఇదిగో జొన్నలు వేశారండి ఇటు. ఆ జొన్నలు కూడా చూడండి. ఈ గోడ కట్టించారండి వెనకాల. ఈ గోడ కూలిపోయిందండి ఇటు. జొన్న చేనండి ఇది. మా అక్క నిన్న వచ్చిందండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. తర్వాత మేము రేపు మా ఇంటికి వెళ్ళిపోతాము. మా కోడలికి కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల మేము అక్కల చెడకు వచ్చాము. మా కోడల్ని ఇవాళ చూసి రేపు మళ్ళీ మేము మా ఇంటికి ముగ్దుంపురం వెళ్ళిపోతాము. ఇంకా చూడండి ఇంకో టమాటా చెట్టు చూపించలేదు కదండి. ఇది తోటకూర అండి. ఈ తోటకూర చూడండి. ఈ కూర అయితే నాకు ఎంత ఇష్టమో అసలు. నేను 1 కేజీ 2 కేజీలు అలా తెంపుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒక వారం రోజులు కంపల్సరీ తింటానండి. ఇది కాకరకాయ తీగలు. ఇది ఇప్పుడే పూత వస్తుంది. ఇగో ఇది వచ్చేసి టమాటాలు చూడండి. ఇంటి ముందు ఇలా కూరగాయలు ఉంటే ఆ సంతోషమే వేరు. అగో మా అన్నయ్య ఇంట్లో మొక్కజొన్న గింజలు ఉంటే మొత్తం కాంపౌండ్ చుట్టూ మొత్తం మొక్కజొన్న గింజలు పెట్టేశారంట. అన్నీ మొలిచాయి. మళ్ళీ మొక్కజొన్న కాసినప్పుడు వస్తాం మేము తినడానికి. మళ్ళీ కాసినప్పుడు మేము తినడానికి వస్తాం మళ్ళీ. మా కోడలు మా అక్క మేమందరం. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.